అబ్బబ్బా! ఈ కైట్ల గోలైతే మరీ చెప్పొద్దు. సంక్రాంతి పండగ రాక మునుపే ఒక 1 మంత్ ముందు ఈ కైట్లు ఎగరేయడం ఉంటుంది కదా! ఏదో పిల్లల సరదా కోసం కొద్దిగా అలా. అలాగనే సంక్రాంతి పండగ అంటే ఇంకా అందరి ఇంటి ముందు కూడా ఎంతో రంగురంగుల ముగ్గులు వేస్తూ చాలా అందంగా కనబడతాయి వాకిళ్ళు. ఇలా మా వీధిలో కూడా మా ఊర్లో అందరి ఇంటి ముందు కూడా ఎంత చక్కగా వేశారంటే ఉదయాన్నే లేచి ఈ హైదరాబాద్లో వేసినట్టుగా నైట్ టైము అలా వేయరనమాట. మార్నింగ్ చక్కగా లేచి ముగ్గులు ఎవరు ఏ పనులు చేసేవాళ్ళు ఆ పనులు చేస్తూ ఆ పనుల నిమగ్నమై ఎవరి పనులు వాళ్ళు పూర్తి చేసుకొని పూజా కార్యక్రమాన్ని ముగించుకొని తర్వాత పాలు పొంగించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు పాలు పొంగిస్తారు. ఖచ్చితంగా ఇళ్ళలో పాలు పొంగిస్తారు. సంక్రాంతికి ఊర్లలో పాలు పొంగించడం ఒక ప్రత్యేకత. ఎవరింటి సాంప్రదాయం వారిది. ఇలా మా ఇంట్లో ముగ్గులతో అయితే ముగ్గులు ఇలా కంప్లీట్ అయ్యాయి.